అదే ఎలా? దీనికి ఒకటే మార్గం. ఏంటండి అది? డిఎన్ఏ టెస్ట్. ఏమంటున్నారండి? అవును, డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ తప్ప వేరే ఏ ఆధారాలతోనూ తను గాయత్రి కాదు అని నిరూపించలేం. డిఎన్ఏ టెస్ట్ అంటే నార్మల్ విషయం అనుకుంటున్నారా? ఇట్స్ ఇంపాసిబుల్ అండి. అయినా దేవక మేడంకి ఈ విషయం ఎలా చెప్తారు? సత్యం మీ అమ్మాయి కాదు అని అనుమానంగా ఉంది, అందుకే మీ ఇద్దరికి డిఎన్ఏ టెస్ట్ నేను చేపిస్తానని మీరు చెప్తారా? అలా చెప్తే ఫస్ట్ బ్యాడ్ అయ్యేది మీరేనండి. నాకు తెలుసు మనోహర్, నేను బ్యాడ్ అవుతాననే విషయం పక్కన పెడితే ఈ విషయం నేరుగా మేడంకి తెలియకూడదు. సత్య గాయత్రి కాదేమో అన్న ఊహనైతే మేడం భరించలేరు. ఏం జరిగినా మేడంకి తెలియకుండా జరగాలి. అదెలా కుదురుతుందండి? మేడం హెయిర్ శాంపిల్స్, సత్య హెయిర్ శాంపిల్స్ కలెక్ట్ చేసి వాటితో డిఎన్ఏ టెస్ట్ చేయించొచ్చు కదా. చేయించచ్చు, కానీ అలాంటి టెస్ట్లన్నీ అన్అఫీషియల్గా చేయరు. దానికంటూ పోలీస్ పర్మిషన్స్ అని అవని ఇవని ఏవేవో ప్రాసెస్లు ఉంటాయండి. సో కష్టం. ఆ ఆలోచన వదిలేయండి. అరే, ఎందుకండి అంత టెన్షన్ ఫీల్ అవుతున్నారు? పరిస్థితి నీకు అర్థం కావడం లేదు మనోహర్. తని వల్ల బామ్మగారి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడలేదంటే రేపు ఇంకా ఎంతకైనా తెగించొచ్చు. ఈ విషయాన్ని ఇలా వదిలేయకూడదు. సరే సరే, కూల్, కామ్ డౌన్. డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాంలే. మరి పోలీస్ పర్మిషన్ ఏదో ఉండాలి అన్నా? ఉండాలి, బట్ నాకు తెలిసిన ఒక హాస్పిటల్లో నా ఫ్రెండ్ ఉన్నాడు. వాడు డిఎన్ఏ టెస్టింగ్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తున్నాడు. అతను హెల్ప్ తీసుకుంటే సరిపోతుంది. అవునా? మరి ఈ విషయం ముందే చెప్పొచ్చుగా. ఎందుకు అసలు ఈ ఆలోచన చేయొద్దు అన్నావు? నన్ను టెన్షన్ పెట్టడానికి కాకపోతే. అలా అని కాదు, ఈ లేనిపోని విషయాల వల్ల మీరు ప్రాబ్లమ్స్లో పడ్డం లేదంటే బ్లేమ్ అవ్వడం ఇవన్నీ నాకు ఇష్టం లేదండి. అందుకే వదిలేండి అని అన్నాను. ఇంకా ఏడుపు మొహం పెట్టుకుని కూర్చున్నారని ఈ ప్లాన్ చెప్పాను. ఇప్పటికైనా ఒప్పుకున్నావు, గుడ్. నువ్వు ఈ ప్లాన్ చెప్పకపోయినా నేనే వదిలేసేదాన్ని కాదు. ఎలాగోలా ఏదో మార్గం ఆలోచించేదాన్ని. మొండిగటం. ఒక మంచి పని చేయటం కోసం ఈ మాత్రం మొండితనం ఉంటే తప్పేం లేదులే. ముందు హెయిర్ శాంపిల్స్ ఎలా కలెక్ట్ చేయాలో ఆలోచించు. ఆలోచించేదే ఉందండి. మేడం అండ్ సత్య గదిలో లేని టైంలో వెళ్ళి దువ్వెనకో లేదంటే డస్ట్బిన్లో ఉన్న హెయిర్ తీయాలంతే. సింపుల్ కదా. మరి ఇంకా ఎందుకు లేటు? పద. జాబ్ కోసం పార్ట్నర్గా యాక్ట్ చేయడానికి వచ్చి చివరికి క్రైమ్ పార్ట్నర్స్లా అయ్యేలా ఉన్నాం. ఇంకా చేసేదే ఉందిలేండి, పదండి, రండి. మేడం గదిలో లేరు. ఇదే రైట్ టైం. నువ్వు వెళ్ళి మేడం హెయిర్ శాంపిల్ తీసుకొని వచ్చే. నువ్వేం చేస్తావు? ఇక్కడే నిలబడి డిస్కో డాన్స్ చేస్తా. అరే మ్యాడ్, నేను బయట కాపలా ఉంటాను. ఎవరైనా ఇటుగా వచ్చారనుకో, నేను గట్టిగా విజిలేస్తాను. నువ్వు టక్కున బయటకు వచ్చేయచ్చు. కరెక్ట్ కరెక్ట్, పర్లేదు. నీకు పుర్ర పనిచేస్తుంది. నీ జడ్జిమెంట్ తర్వాత ఎవరో ఒకరు రాకముందే త్వరగా వెళ్ళి హెయిర్ శాంపిల్ తీసుకొని రా. వెళ్ళండి. త్వరగా తీసుకొచ్చేసి వెళ్ళు.
చూస్తున్నా. త్వరగా కానీ. గాయత్రి గారు ఏంటి ఇలా వచ్చారు? దొంగ సచ్చినుడు విసిల్ వేస్తాను మర్చిపోయినట్టున్నాడు. ఇప్పుడెలా? అదేంటి అలా అడుగుతున్నారు? మా అమ్మ గది దగ్గరికి నేను రాకూడదా? భలేవారే గాయత్రి గారు, ఎందుకు రాకూడదు? అండ్ చక్క రావచ్చు. అవును, మీరెందుకు ఇంత గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నారు? లోపలికి వినపడాలి కదా. వాట్? అదే ఇదొక టైప్ ఆఫ్ ఓకల్ ఎక్సర్సైజ్ అన్నమాట. అప్పుడప్పుడు ఇలా గట్టిగా మాట్లాడితే ఓకల్ స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. ఓ, ఈ రాత్రి ఇంకా బయటికి రాలేదేంటి? ఎందుకైనా మంచిది ఈ ఫైల్ తీసుకెళ్ళడం బిడ్డ. మనోహర్ గారు, ఆర్ యు ఓకే? ఏంటి సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు? ఓకే, సంబంధం లేకుండా అంటే అది మరి రాధా, నువ్వేంటి ఇక్కడ? అది మేడంని కలవడానికి వచ్చాను. అవునా? అమ్మేం చేస్తుంది? మేడం గదిలో లేరు. అమ్మ గదిలో లేదా? మరి నువ్వు గదిలో ఏం చేస్తున్నావు? ఫైల్ కోసం వచ్చాను. ఏం ఫైల్ అది? సిలబస్ ఫైల్. అకౌంట్స్ ఫైలా? నేను ఇంకా సిలబస్ ఫైల్ అనుకున్నాను. తీసుకున్నావు కదా, రామర్ వెళ్దాం. బాయ్ అండి. ఏంటి వీళ్ళు చాలా కన్ఫ్యూజింగ్ గా, ఏదో డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు. అసలు వీళ్ళు నిజంగా ఫైల్ కోసమే వచ్చారా? కొంచెం ఉంటే దొరికిపోయేవాళ్ళం అండి. అంతా నీ వల్లే. ఎవరైనా వస్తే విజిల్ వేస్తానన్నావు కదా, ఎందుకు వేయలేదు? అసలు నేను వేసేలోపే హచ్చని వరుసగా తుమ్ములు వచ్చేసాయి. నన్నేం చేయమంటారు? రోజు రాత్రిలో ఐస్ క్రీమ్ తింటే ఇదిగో ఇలా తుమ్ములే వస్తాయి. మరి అక్కడికి గట్టిగా అరుస్తూనే మాట్లాడాను కదండి. మీరెందుకండి లేట్గా వచ్చారు? నీ ఓవర్ యాక్షన్ కి సగం డౌట్ వచ్చుంటుంది సత్యకి. సమయానికి అక్కడ ఫైల్ దొరికింది కాబట్టి ఈజీగా బయటపడ్డాను. లేదంటే నిజంగానే దొరికిపోయేవాళ్ళం. ఇంతకీ హెయిర్ శాంపుల్ దొరికిందా లేదా? ఇదిగో తీసుకొచ్చాను. ఇంకా సత్య హెయిర్ శాంపుల్ దొరికితే చాలు. పద వెళ్దాం. వెంటనే కాదండి, కొంచెం గ్యాప్ ఇవ్వండి. అన్నిటికీ తొందరే మీకు. అసలు ఆ సత్యకి ఏ చిన్న డౌట్ వచ్చినా మనకి యాంటీగా ఏదో ఒకటి ప్లాన్ చేస్తుంది. అది నిజమే. లెట్స్ వెయిట్. అమ్మకేం కావాలన్నా చూసుకో దేవకి. అలాగేనండి. ఇక మీదట నువ్వు ఏసీ అలవాటు చేసుకో అమ్మా. దానివల్లే లేనిపోని తిప్పలు కొని తెచ్చుకున్నావు. శుభ్రంగా ఏసీ వేసుకు పడుకుంటే ఏ బాధ ఉండేది కాదు కదా.
అది మాత్రం నా వల్ల కాదురా. సరే అమ్మా, విండోస్కి మెస్ పెట్టించేస్తాను. నువ్వు కిటికీలు తీసుకున్నా దోమలు రాకుండా ఉంటాయి, సరేనా? ఆ పని చేయరా చాలు. మాధవి, ఆ యాపిల్ కట్ చేసి ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? యాపిల్ కాదే, నీ పీక కట్ చేసేయాలి. ఎంతసేపే? ఇదిగో తీసుకొస్తున్నాను అత్తయ్య. మీరు రాను రాను చిన్నపిల్లాళ్ళ అయిపోతున్నారండి. అత్తయ్య గారి కోసం కట్ చేసిన యాపిల్ని మీరు తీసుకుంటున్నారేంటి? అయితే మాత్రం మొగుడు మీద చేయి చేసుకోవడం ఏంటే? అది నా కళ్ళ ముందే. అయ్యయ్యో అత్తయ్య గారు, ఆయన యాపిల్ తీసుకోకుండా అన్నట్లు చిన్నగా అలా తట్టాను అంతే. ఆయన మీదకి చెయ్యెత్తేంత ధైర్యం నాకెక్కడిది అత్తయ్య గారు? నిజమే అమ్మా, దీనికి అంత సీన్ లేదు. చెయ్యి మెలి తిప్పానంటే విడిపించుకోవడానికి వారం పడుతుంది దీనికి. పాపం మాధవిని చాలా భయపెట్టేస్తున్నారు శేషు. నీకు అలా అనిపించిందా వదినా? తప్పు వదినా, భరించాలి. అత్తయ్య గారు యాపిల్ తీసుకోండి అత్తయ్య గారు. నానమ్మా, రామ్మా, బంగారు తల్లి. ఎలా ఉంది నానమ్మా? బాగుంది తల్లి. ఎందుకైనా మంచిది, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయిద్దామా? ఏం అక్కర్లేదమ్మా, నువ్వు నా పక్కనుంటే చాలు, నాకు ఏ బాధ ఉండదు. నన్ను చూస్తే మాత్రం బీపీ పెరిగిపోతుంది ఈవిడి గారికి. మీకలా జరగడంతో గాయత్రి చాలా భయపడిపోయింది అత్తయ్య గారు. అవునమ్మా, చిన్నపిల్లల ఏడ్చేసింది. అదేరా రక్త సంబంధం అంటే. నా మనవరాలు కాబట్టి నా కోసం బాధపడింది. పరాయిది కాబట్టే ఆ రాధ నా ప్రాణం తీయాలని చూసింది. అయితే నన్నైనా తిడుతుంది, లేదంటే రాధ మీదైనా పడుతుంది. ఈ ముసల్దానికి ఏం పర్లేదు. నానమ్మా తిను. మీరు యాపిల్ తినండి అత్తయ్య గారు. నేను తింటాలే గాని నువ్వెళ్ళి వేడివేడిగా కాస్త ఫిల్టర్ కాఫీ తీసుకురా. ఇప్పుడే కదా అత్తయ్య యాపిల్ తింటున్నారు, వెంటనే కాఫీ తాగితే అజీర్తి చేస్తుందేమో. ఏంటే పని చేయడానికి బద్ధకం వచ్చి నాకు సాకులు చెప్తున్నావా? ముందు వెళ్ళి చెప్పిన పని చేయి. ఏంటే ఇంకా ఇక్కడ నిలబడుతున్నావు? మా అమ్మ ఇలా చెప్పగానే అలా వెళ్ళి పరిగెత్తుకుంటూ పనిచేసేయాలి. రాత్రికి నీ కాళ్ళు చేతులు నేను పడతాగా. అలాగేనండి, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఇప్పుడే తీసుకొస్తాను అత్తయ్య. అదే ఆ మాత్రం భయం ఉండాలి. నానమ్మా నువ్వు తిను, నువ్వు ఇలాగే ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు కూడా తినమ్మా. చూడు, షూర్ అందరూ బామ్మగారి గదిలోనే ఉన్నారు కదా? అందరూ అక్కడే ఉన్నారు, సత్యతో సహా. ఇప్పుడప్పుడే ఎవ్వరూ రారు. ఓకే ఆగండి, నేను వెళ్ళొస్తాను. నువ్వు ఇక్కడే ఉండి ఎవరైనా వస్తున్నారేమో జాగ్రత్తగా చూసి విజిలే. అమ్మాయి గదిలోకి నువ్వు వెళ్ళడం ఏంటి? అమ్మాయి కదా, కానీ గదిలో అమ్మాయి లేదు కదా. ఇందాక చేసిన లేటుకి దొరికిపోయేవాళ్ళం. ఇప్పుడు చూడు, చిటికలో వెళ్ళి ఎలా తీసుకొస్తాను చూడు. ఎవరైనా వస్తే విజిల్ వేయడం మర్చిపోకు, జాగ్రత్తగా ఉండు. నువ్వు ముందు త్వరగా లోపలికి వెళ్ళు. వెళ్తానాలే, ఉండు.
మళ్ళీ ఎందుకు పరిగెత్తుకొచ్చావు? కొంచెం టెన్షన్గా ఉంది. నిజంగా సత్య గదిలో లేదు కదా. రా కింద బామ్మతో చూద్దాను. ఏదో టెన్షన్లో అడిగాం దానికే. అయితే నువ్వెందుకు? నేనే వెళ్తాను. నాకు ఆ మాత్రం ధైర్యం లేదనుకుంటున్నావా? కనపడుతుందిగా నీ ధైర్యం. మాటల్లో కాదు, ఈ మనోహర్ ఏదైనా చేతల్లోనే చూపిస్తాడు. చూడు, జాగ్రత్తగా చూడు. ఎవరైనా వస్తున్నారేమో కాస్త చూసుకో. ఆగు. కానీ త్వరగా. చూస్తున్నానుగా. ఎన్ని దువ్వెలు ఉన్నాయి, ఒక్క ఎంటర్ కూడా లేదు. హెయిర్ ఫాల్ అస్సలు లేదేమో. ఏ షాంపూ యూస్ చేస్తుందో కనుక్కోవాలి. కనుక్కుందల్లే, ముందు చూడు. చూస్తున్నా. త్వరగా పా, చూస్తున్నా. వచ్చేస్తుంది. అయినా రాధ గారు విజిలేస్తారు కదా. ఎరకపోయి చిరుక్కుపోవడం అంటే ఇదే. నన్ను ఇక్కడ చూస్తే ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావని అరిచి గోల్ చేస్తుంది. కర్మరా దేవుడా, అంత రాధ వల్లే.
రే చందు, రిపోర్ట్స్ వచ్చా అన్నావు కదరా? ఇదిగోరా. ఒకసారి ఏమైంది మనోహర్? రిపోర్ట్స్ లో ఏముంది? నెగటివ్. నెగటివ్ అంటే సత్య దేవకి మేడం కూతురు కాదన్నమాట. ఆ సత్య నిజ స్వరూపాన్ని వెంటనే బయటపెట్టాలి.